ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర మంత్రి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని, ఆ గుడ్ న్యూస్ ద్వారా అభివృద్ధిలో ఇక అమరావతి పరుగులు పెట్టబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి చంద్రబాబు గారికి చెప్పబోతున్నటువంటి ఆ గుడ్ న్యూస్ ఏంటి, దాని ద్వారా అమరావతి ఎలా పరుగులు పెట్టబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నారా చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర మంత్రి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లుగా, ఆ గుడ్ న్యూస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పరుగులు పెట్టబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ కేంద్ర మంత్రి చంద్రబాబు గారికి చెప్పబోతున్నటువంటి గుడ్ న్యూస్ ఏంటి, దాని ద్వారా అమరావతి ఎలా పరుగులు పెట్టబోతోంది అంటే ఏం చెప్తారు సార్? ఆంధ్రప్రదేశ్కి ప్రధానంగా గత 5 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసం రోడ్లు. రోడ్ నెట్వర్క్ అనేది జగన్మోహన్ రెడ్డి టోటల్గా కొలాప్స్ చేశాడు, ధ్వంసం చేశాడు. అంటే నీకు గుంతలు పూడ్చే దిక్కు లేదు, కొత్త రోడ్లు వేసే పరిస్థితి లేదు. ఎప్పుడైతే నీకు రోడ్ కనెక్టివిటీ పోయిందో కుదేలైపోయింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతా కూడా. అన్ని రంగాలు నీకు దేనిపైన ఆధారపడి ఉంటాయి? కమ్యూనికేషన్స్ మీద. అవును. నీకు పారిశ్రామికవేత్తలు రావాలన్నా, లేకపోతే విద్యా వైద్య సదుపాయాలు అందాలన్నా, దేనికైనా కూడా నీకు రోడ్డు కనెక్టివిటీ ముఖ్యం. రైల్ కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ మొత్తం అసలు ఏ విధంగా చూసుకున్నా కూడా. అలాంటిది జగన్మోహన్ రెడ్డి టోటల్గా వాటిని వదిలేశాడు. అతను ఏదో బటన్లు నొక్కడమే పనిగా పెట్టుకున్నాడు తప్ప కనీసం పడ్డ గుంతలు కూడా పూడ్చిన పరిస్థితి లేదన్నమాట. చాలా నవ్వుల పాలయ్యాడు. ఏది తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులే ఎగతాళి చేశారు. అవును. నీకు సింగిల్ డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర అన్నట్లు. ఎక్కడైతే వెలుగులు ఉంటాయో అది తెలంగాణ, ఎక్కడైతే చీకట్లు ఉంటాయో అది ఆంధ్రప్రదేశ్ అని గతంలో. ఇక్కడ మనకు ఓట్లు వేయట్లేదు లేదా, వీళ్ళు తీసుకుపోయి ఒకసారి ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిప్పండి, వచ్చి ఓట్లు గుద్దొదులు పెడతారని కేటీఆర్. ఇట్లా అపహాస్య పాలైన దీంట్లో ఇప్పుడు కేంద్ర మంత్రి చంద్రబాబుకి ఇచ్చే గుడ్ న్యూస్ ఏంటి? హైదరాబాద్ విజయవాడ హైవే అది 8 లైన్ చేయబోతున్నారా? ఎందుకంటే నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వీళ్ళందరూ వెళ్ళి కలిశారు. కలిసిన దీంట్లో వీళ్ళు కూడా తెలంగాణలో ఆ రోడ్డు కనెక్టివిటీస్ గురించి ఆ గడ్కరీతో డిస్కషన్లో ఆయన తొలి ప్రాధాన్యతగా ఆయన చెప్పిన అంశం ఏంటంటే, ముందు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కనెక్టివిటీ వాళ్ళ తీసుకురావాలా, హైదరాబాద్ నుంచి విజయవాడ నీకు 2-3 గంటల్లోనే వెళ్ళిపోయేటట్టుగా. ఒకటి వందే భారత్ రైళ్లు పెంచడము, అసలు బుల్లెట్ ట్రైన్ కూడా వేయాలన్న ఆలోచన మనం చూసాం ప్రధాని మోడీ కూడా ఇచ్చినటువంటి దాంట్లో. అవును. ఇప్పుడు మొదటి చర్యగా నీకు ఇప్పుడు ఉన్నటువంటి ఆ 4 లేన్ రోడ్డుని 6 లేన్ రోడ్డుగా చేయాలనేది ఇంకా ఆగింది, కొన్ని చోట్లే జరిగింది. ఇప్పుడు దాన్ని కనుక ఏకంగా 8 లేన్ కనుక రోడ్డు చేస్తే నీకు మహర్దశ. ఎందుకని ఇక్కడ హైదరాబాద్ టు విజయవాడ ట్రాఫికే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అన్నమాట. మనకి 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అది డబల్ రోడ్. అవును. దాన్ని 4 లైన్ రోడ్ చేశారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ జిఎంఆర్ ఇదంతా అది 6 లేన్ రోడ్డుగా చేయాలా. అదేంటి, కొంత అయింది, కొంత కాకుండానే నీకు జిఎంఆర్ చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఇప్పుడు జిఎంఆర్ కూడా ఏదో తీసేశారు. ఏంటి, ఆ టోల్ గేట్ కూడా ఆయన పీరియడ్ అయిపోయింది. ఇక NHAI తీసేసుకుంది, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఆ టోల్ గేట్ కూడా తీసుకుని మొత్తం అంతా కూడా 8 లేన్ రోడ్డు కనుక చేసినట్లయితే రాబోయే 5 ఏళ్లలో నీకు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణకు కూడా అది మహర్దశ అవుతుంది. దాంతోపాటు నీకు అమరావతి అనంతపురం హైవే, అవును, ఏది అదో పెద్ద బృహత్తర ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా, మోడీ ప్రధానిగా 2014-19 మధ్య టోటల్గా చాలా వరకు అయిపోయింది. ఏది నీకు ల్యాండ్ అది కూడా సమీకరణ జరిగింది. అలాంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, దాన్ని అసలు డ్రైవ్ చేయకుండా, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోకుండా అతను దాన్ని డీవియేట్ చేశాడు. అసలు దాని ప్రణాళికని మార్చేశాడు. నీకు ఆ పులివెందుల మీదుగా రోడ్డు తిప్పాలన్నటువంటి ఏదో ఒక పిచ్చి పని ద్వారా నీకు జరగాల్సినటువంటి పనులు జరగకుండా నీకు అమరావతి అనంతపురం హైవే
నీకు అది ప్రతిష్టంభన ఏర్పడింది. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దరిమిల ప్రధాని మోడీ ప్రభుత్వం చంద్రబాబు ఎంపీల పైన ఆధారపడిన నేపథ్యంలో నీకు ఇప్పుడు నిన్న కూడా ఆ కేంద్ర మంత్రి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే మంత్రులకి క్లియర్గా చెప్తూ మా సోదరుడికి అంటే చంద్రబాబు గారికి మేము మాట ఇచ్చాము, మా సోదరుడి మాట కోసం మేము ఈ 8 లైన్ వేని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా మాట్లాడుకున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి సార్. అవును, ఏది ఇటు హైదరాబాద్ విజయవాడ 8 లేన్ రోడ్డు, నెక్స్ట్ అమరావతి అనంతపురం హైవే, ఈ మొత్తం కనుక అయిపోయినట్లయితే నీకేం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణతో నెక్స్ట్ ఇటు కర్ణాటకతో తమిళనాడుతో టోటల్ కనెక్టివిటీ పెరిగిపోతుంది. వెంటనే నీకేం జరుగుతుంది, పరిశ్రమలకు అది లాభదాయకంగా మారుతుంది, నీకు ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, నీకు ఎగుమతులు పెరుగుతాయి. ఇప్పుడు మనకేంటి విసిఐసి ఉంది, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్, అది అందులో ఉన్నటువంటి నోడ్స్ అన్నిటినీ ఇది కనెక్టివిటీ చేస్తుంది. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అక్కడ ఉన్న నోడ్స్ అన్నిటినీ కూడా నీకు విజయవాడ హైదరాబాద్ 8 లేన్ రోడ్డు కనెక్టివిటీ వల్ల నీకు ఇండస్ట్రియల్ కారిడార్ స్పీడప్ అవుతుంది. అదే కాదు, నీకు బీసీఐసి ఉంది, బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, దానిలో కూడా 3-4 నోడ్స్ ఉన్నాయి. వాటిల్లో కూడా ఇప్పుడు ఏది అమరావతి అనంతపురం హైవే కనుక నీకు అయిపోతే నీకు బీసీఐసి విసిఐసి, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఈ రెండిటికి కూడా ఈ 2 హైవేలు నీకు గుండెగా మారుతాయి. నీకు మంచి కనెక్టివిటీ ఏర్పడిన నేపథ్యంలో నీకేం జరుగుతుంది, సదరన్ స్టేట్స్ అన్నిటిలో కూడా నీకు అద్భుతమైనటువంటి ట్రాన్స్పోర్ట్ వచ్చేస్తుంది. ఎక్కడ, తమిళనాడు ఇండస్ట్రియల్ బాగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయక రాష్ట్రం, ఇప్పుడే పారిశ్రామికంగా ఎదుగుతున్న రాష్ట్రం, నెక్స్ట్ మరో పారిశ్రామికంగా కొత్త పుంతలు దొక్కిన రాష్ట్రం తెలంగాణ. ఈ 3 రాష్ట్రాలకి అటు కర్ణాటకకి కూడా నీకు ఇది మంచి ప్రగతికి దోహదపడుతుంది. ఎప్పుడైతే నీకు రోడ్స్ కనెక్టివిటీ పెరిగిందో, ఇండస్ట్రీస్ వచ్చేసాయో, నీకు అక్కడ ఉపాధి పెద్ద ఎత్తున దొరుకుతుంది. ఈ నిర్మాణ పనుల్లో ఉపాధే కాదు, భవిష్యత్తులో రాబోయే పరిశ్రమల్లో కూడా ఎంప్లాయ్మెంట్. అంటే ఈ 4 రాష్ట్రాలు ఎంప్లాయ్మెంట్ హబ్గా మారిపోతాయి. ఓకే, ఈ ఇప్పుడు చెప్పుకున్నటువంటి హైదరాబాద్ విజయవాడ 8 లేన్ రోడ్డు కానీ, అమరావతి అనంతపురం హైవే కానీ నీకు 4 రాష్ట్రాల యొక్క భవిష్యత్తునే మార్చేసే రోడ్లు అన్నమాట. గతంలో మనం చూసాం వాజ్పేయి హయాంలో స్వర్ణ చతుర్భుజి రోడ్స్, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్స్ అని అప్పుడు ప్రధాని వాజ్పేయి ఉన్నప్పుడు, ఇక్కడ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు అది ఒక పెద్ద రెవల్యూషన్, ఒక విప్లవాత్మకమైన చర్య. దాని తర్వాతే మోడీ దీన్ని వజ్ర చతుర్భుజి రోడ్లుగా తీసుకొచ్చాడు, డైమండ్ క్వాడ్రిలేటరల్గా మారుస్తున్నారు. ఇవన్నీ కనుక జరిగితే నీకు టోటల్గా అటు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ పెరుగుతాయి, ఇటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రవర్ధమానం అవుతుంది. ఓకే.